హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోలో హిందూ టెంపుల్స్ ఇన్ పాకిస్తాన్ అని చేశాను. ఈ వీడియో దానికి కంటిన్యూషన్ 2.0. ఒకప్పుడు అంటే 1970లో ఈ దేశం పాక్ చేతిలో ఉండేది. అక్కడ జరిగిన అనర్థాలు ఎన్నో. బట్ మన భారతదేశం ఆ దేశానికి మద్దతు ఇచ్చి 1971లో స్వాతంత్రం ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ దేశం మనకి వ్యతిరేకంగా మారింది. ఆ దేశమే బంగ్లాదేశ్. ఈ దేశం ఒక ఇస్లాం దేశం, కానీ ఈ దేశంలో కూడా మన దేవాలయాలు ఉన్నాయి. సుమారు ఒక 10,000 నుండి 15,000 దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక 5 ముఖ్యమైన దేవాలయాల గురించి మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, ఢాకేశ్వరి టెంపుల్. ఢాకేశ్వరి టెంపుల్ బంగ్లాదేశ్లోని ఢాకాలో ఉంది. ఈ ఆలయం 12వ శతాబ్దంలో సేన వంశానికి చెందిన బల్లాల సేన రాజుచే నిర్మించబడిన ఒక చారిత్రాత్మక పుణ్యక్షేత్రం. అడవిలో దుర్గాదేవి విగ్రహాన్ని కనుగొన్న రాజా బల్లాల్ సేన్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఢాకేశ్వరి అనే పేరుకు ఢాకా దేవత అనే అర్థం, మరియు ఆ నగరానికి ఆ దేవత పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయ ప్రస్తుత నిర్మాణం అసలైనది కాదు, ఎందుకంటే ఈ ఆలయం అనేక పునరుద్ధరణలకు గురయ్యింది. ప్రస్తుత ప్రధాన ఆలయం 17వ సెంచరీ నాటిది. ఈ వాస్తుశిల్పం హిందూ మరియు ప్రాంతీయ శైలుల సమ్మేళనం. 1970లో పాకిస్తానీ సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు, మరియు ఆ తర్వాత హక్కుదారుల ఆస్తి చట్టం కింద భూసేకరణలకు గురైంది. 1990లో ఈ ఆలయం అనేక పునరుద్ధరణ పనులకు గురయ్యింది. దీనివల్ల నిర్మాణాల యొక్క అసలైన 12వ శతాబ్దపు రూపం, ముఖ్యంగా పురాతన పంచరత్న దుర్గా ఆలయం రూపం మారిపోయింది. ఈ ఆలయానికి ఢాకేశ్వరి జాతీయ దేవాలయం అని పేరు మార్చారు, మరియు ఇది బంగ్లాదేశ్లో దుర్గా పూజకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక ప్రధాన కేంద్రంగా కొనసాగుతుంది. నెంబర్ 2, ఆదినాథ్ టెంపుల్. ఆదినాథ్ దేవాలయం బంగ్లాదేశ్లో కాక్స్ బజార్లోని మహేష్కాళి ద్వీపంలో ఉన్న మైనాకొండ పైన ఉంది. శివునికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయం అత్యంత పవిత్రమైనదిగాను మరియు బెంగాలీ ఫాల్గుణ మాసంలో 13 రోజుల పాటు జరిగే ప్రసిద్ధ జాతరకు ఆతిథ్యం ఇస్తుంది. ఇతిహాస ప్రకారం త్రేతాయుగంలో రావణుడు ఊర్ధ్వముఖంగా ఉన్న ఈ శివలింగాన్ని లంకకు తీసుకువెళ్తున్నాడు. మహాదేవుడు విధించిన ఒక దైవిక షరతు కారణంగా శివలింగాన్ని నేలపై ఉంచడం సాధ్యపడలేదు. అయితే ఒక విరామ సమయంలో శివలింగాన్ని మైనాక్ పర్వతంపై ప్రతిష్ఠించాడు. అదే దాని శాశ్వత నివాసంగా మారింది. అదే ఆదినాథ్ దేవాలయం. సాంప్రదాయం ప్రకారం ఆ ద్వీపంలోని ఒక అడవిలో స్థానిక రైతు మహాదేవుని విగ్రహాన్ని కనుగొన్నాడని నమ్ముతారు. ఈ ఆలయ సముదాయంలో వంపు ఆకారంలో ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. చాలా పురాతనమైనదిగా భావించే ఉత్తర గదిలో ప్రధాన ఆదినాథ శివ విగ్రహం ఉండగా, ఇతర గదులలో దుర్గాదేవి వంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆదినాథ్ దేవాలయంలో ఏటా వార్షిక జాతర నాడు కుండపాదాల వద్ద 13 రోజుల పాటు జరిగే ఈ జాతర బంగ్లాదేశ్ నలుమూలల నుండి వేలాది మంది హిందూ భక్తులను ఆకర్షిస్తుంది. వీరంతా ఈ ఆలయం పేరు మీదుగానే ఏర్పడిన మహేష్కాళి ద్వీపాన్ని సందర్శిస్తారు. నెంబర్ 3, చట్టేశ్వరి మందిర్. చట్టేశ్వరి మందిర్ బంగ్లాదేశ్లోని చట్టోగ్రామ్లో ఉంది. ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ హిందూ దేవాలయం. ఇది బెంగాల్లోని ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది, మరియు ఈ నగరం యొక్క గుర్తింపు మరియు పేరుతో గాఢంగా ముడిపడి ఉంది. చట్టోగ్రామ్ అనే పేరు చట్టేశ్వరి దేవి నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం వేప చెక్కతో తయారు చేయబడింది. 1971లో జరిగిన విమోచన యుద్ధ సమయంలో పాకిస్తానీ సైనికులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. యుద్ధం తర్వాత అసలైన వేప చెట్ల విగ్రహం యొక్క పైభాగాన్ని మాత్రమే చక్రవర్తి కుటుంబ సభ్యుడు కాపాడగలిగాడు. అది ఇప్పటికీ ఆలయంలో ఉంది. చక్రవర్తి కుటుంబం ఆలయాన్ని పునర్నిర్మించింది, మరియు బెనారస్లోని తయారు చేయబడి తారపద చక్రవర్తి ద్వారా భారతదేశం నుండి విమానంలో రవాణా చేయబడిన ఒక కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కొత్త విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి తరుణ్ కాంతి ఘోష్ విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయం ఆ ప్రాంతంలో ఆ పూజకు చారిత్రకు
కేంద్ర బిందువుగా నిలుస్తూ అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. నెంబర్ 4 రమ్నాకాళి మందిర్. రమ్నాకాళి మందిర్ ఢాకాలో ఉంది. ఈ ఆలయం కూడా కాళీదేవికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఈ ఆలయం వాస్తవానికి అనేక శతాబ్దాల నాటిదని నమ్ముతారు. 1971 బంగ్లాదేశ్ మరణకాండ జరిగిన తొలి రాత్రి పాకిస్తానీ దళాలు ఆలయాన్ని ధ్వంసం చేసి అనేక మంది నివాసితులను చంపారు. బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందిన తర్వాత ఒక చిన్న తాత్కాలిక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరణ పనుల అనంతరం 2021 డిసెంబర్ 17న భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య శాశ్వత బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ పునర్నిర్మిత ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. పునరుద్ధరించబడిన ఈ ఆలయ సముదాయం ఢాకాలోని రమ్నా పార్క్ సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నం. నెంబర్ 5 కాంటాజు టెంపుల్. కాంటాజు టెంపుల్ బంగ్లాదేశ్లోని దీనాజ్పూర్లో ఉంది. ఈ ఆలయం శ్రీకృష్ణుడు మరియు అతని భార్య రుక్మిణీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయపు కింద అంతస్తులోని గర్భగుడిలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి. 1704లో మహారాజా ప్రాణనాథ్ మొదట శ్రీకృష్ణ విగ్రహాన్ని బృందావనం నుండి తీసుకువచ్చారు. తర్వాత 1752లో రాజా రామ్నాథ్ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో మహాభారత రామాయణ కథలను వర్ణించే క్లిష్టమైన టెర్రకోట ఫలకాలకు ప్రసిద్ధి చెందింది. 1897 భూకంపంలో అసలైన 9 శిఖరాలు అంటే నవరత్నాలు ధ్వంసమైనప్పటికీ ఈ ఆలయం టెర్రకోట కళకు ఒక ప్రధాన ఉదాహరణగా నిలిచి ఉంది. ఈ ఆలయం పూజలకు ప్రధాన కేంద్రంగాను మరియు ఇక్కడ ఏటా రాసా ఉత్సవం మరియు డిసెంబర్లో నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. కంక్లూజన్: ఇవి మన హిందూ దేవాలయాలు, మన సాంప్రదాయానికి మరియు సంస్కృతికి ప్రతిరూపాలు. సో దాట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.